జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదావరి వెల్లువైనది గుంగరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అంటనిచ్చిన తోడబుట్టి అక్కయ్య చెల్లె తోడు వచ్చిన చల్లనైన స్నేహం తానై సేద తీర్చిన ఆడదే 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 ఇంటి ముందు తులసమ్మై అమృతాల కలసమ్మై జీవితాన్ని వెలిగించే దీపం అవుతుంది బెంగతోటి నువ్వుంటే కొంగు తీసి కళ్ళకి గుండెలోని భారాన్ని దూరం చేస్తుంది ఒడి తుడుకుల గదిలో తడబడి నువ్వు పడితే అడుగడుగున మమతై నిన్ను నిలుపును గెలుపై కన్నీరై వర్షించే వెన్నపూస మనసు తప్పుల్ని ఒప్పల్లే మార్చివేయు నేర్పు వేద మదిలో ప్రేమ కలిపి కొత్త ప్రాణం పోస్తుంది ఆడదే 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 అన్నయ్య నేనున్నాను నానా ఇగో నా కాళ్ళు ఆ గంగాధర్తో నా కాళ్ళు కడిగిస్తా నా కాళ్ళే కాదు అమ్మా నీ కాళ్ళు కడిగిస్తా నాన్న కాళ్ళు కడిగిస్తా వాడెవడు ఓజీ वो कौन है वो मेरा मामा है रेणुका नॉट डॉलिंग है रेणुका स्टडी स्टडी रे తప్పకుండా నీ కోడలు అవుతుందమ్మా మమ్మీ రేణుక నా లక్ 100 కోట్లు నా హక్కు మమ్మీ 100 కోట్ల మీద నిన్ను నడిపిస్తా సహారా ఎడారి ఇసుకలో అమ్మకు ఇంద్రభవనం కట్టిస్తా నానా ఆ గంగాధర్ దగ్గర 100 కోట్ల ఆస్తులున్నాయి గౌరవం పేరు ప్రతిష్టలున్నాయి కానీ నా దగ్గర అంతకంటే విలువైన ఉన్నాయి అవేంటో తెలుసా చెప్పు నీకు తెలుసా నానా తెలీదురా నువ్వే చెప్పు 100 కోట్లకైనా విలువైంది మా అమ్మ ఉంది ఆ 100 కోట్ల కంటే విలువైన మా బుజ్జి నానున్నాడు మీరిద్దరు తోడుంటే చాలు రేణుకును తప్పకుండా పెళ్లి చేసుకుంటాను తాతయ్య తొక్కల ఫ్రెండ్స్ నాకెవరు అవసరం లేదు మీరిద్దరుంటే చాలు డాడీ డాడీ ఐ లవ్ యూ డాడీ మమ్మీ మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ రేణుకని పెళ్లి చేసుకుంటాను రేణుక నా లక్కు మమ్మీ 100 కోట్లు నా హక్కు స్టడీ స్టడీ ఐఎమ్ స్టడీ 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 నువ్వు వెళ్ళి పడుకో వెళ్ళు డాడీ సరే డాడీ ఐ లవ్ యూ డాడీ మమ్మీ ఐ వాంట్ రేణు నెమ్మదిగా నడు రేణు ఐ లవ్ యూ రేణు మమ్మీ ఐ లవ్ రేణు మమ్మీ 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 రేణు రేణు రేణుక నానా ఓకే నానా ప్లీజ్ నానా రేణుక నీకే దొరుకుతుంది రేణుక మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ రేణుక రేణుక మై డార్లింగ్ ఐ లవ్ యూ రేణుక అమ్మా ఐ వాంట్ రేణుక ఐ లవ్ రేణుక అమ్మా నానా 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 100 కోట్లు నానా 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 సరే సరే పడుకో 100 కోట్లు నానా నానా ఐ లవ్ యూ నానా నానా 100 కోట్లు 100 కోట్లు నానా మమ్మీ 100 కోట్లు మమ్మీ
100 కోట్లు. రేణు రేణు రేణుగా మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. ఐ వాంట్ రేణుగా మమ్మీ. డాడీ, ఐ లవ్ యూ డాడీ. రేణుకా, ఐ లవ్ యూ రేణుకా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రేణుకా. బాను, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక నవ్వమంటారా? కడుపు రగిలిపోతుందండి. చచా, ఇప్పుడు ఏమైంది బాను? వాడెంత తాగొచ్చినా అమ్మా నాన్న మీ ఇద్దరు ఉంటే చాలు, నేను రేణుకని పెళ్లి చేసుకుంటాను, ఐ లవ్ యూ మమ్మీ అంటుంటే నా గుండె తరుక్కుపోతుందండి. వాడికి మన మీద ఎంతో ప్రేమ అండి. కానీ మనం ఏం చేసాం? చేతకాని తనంతో మీ నాన్నకు భయపడి అమృతను తెచ్చి ఇంట్లో పెట్టాం. అడుగడుగునా వాడికి టెన్షన్ పెడుతున్నాం. అమృత, సుబ్బలక్ష్మి, మీ నాన్న అందరూ కలిసి వాడిని ఇలా టెన్షన్ పెడుతున్నారండి. వాడి మనసు ఎంత బాధపడుంటే అంత తాగుతాడు. నిజమే బాను. ఇన్ని రోజులు మామగారని గౌరవంతో ఉన్నాను. నా కొడుకు జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? రేపేదైనా జరగరానిది జరిగి రేణుక అమృతను చూస్తే నేను ఆ జిడ్డు మొహాన్ని వదిలిపెట్టను. ముక్కలు ముక్కలుగా నరికి అవుట్ హౌస్ లోనే పాతి పెడతాను. జరగని దాని గురించి ఇప్పుడు ఎందుకు? అసలు ఈరోజు ఎంత ఘోరం జరుగుండేది అదే ఆలోచించదే. వీడేమో తాగిన మైకంలో అమృతం రేణు అనుకుంటున్నాడు. ఒక్క నిమిషం మనం వెళ్ళడం లేట్ అయింటే అమ్మో, నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. రేణుకా నా లక్కు, 100 కోట్లు నా హక్కు. రేణు, 100 కోట్లు రేణు. రేణు రేణు. ఏంటి లోపలికి వస్తున్నావు? రేణుకతో మాట్లాడాలి. తర్వాత రా. నేను ఇప్పుడే మాట్లాడాలి. ఆగమ్మా, ఆగు. చూడవే రేణు, ఇతని దగ్గరికి రానివ్వట్లేదు. నువ్వు వెళ్ళు. ఓకే మేడం. స్కిప్పింగ్ ఆపవే, నీకు ఒక మాట చెప్పాలి. 200 అయ్యే వరకు ఆపే సమస్య లేదు. అయితే నేను కూడా నీతో పాటు స్కిప్పింగ్ చేస్తూ మాట్లాడతాను. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? అది అమృత. ఏంటి ఇలా పడేశావు? అమృత గురించి నా దగ్గర మళ్ళీ ఇంకోసారి చెప్పావంటే ఈసారి కింద పడేసి తొక్కేస్తాను. చెబితే నీ తల 1000 ముక్కలవుతుంది. చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా విషయం తెలిస్తే అది 10 మందికి చెప్పకుండా ఉండలేను. అది నా వీక్నెస్. కానీ ఇప్పుడు నేను చెప్పే పరిస్థితిలో లేను. ఏంటో అంత సీక్రెట్? చెప్పాను కదా చెప్పలేనని. అందుకే ఈ డొంక తిరుగుడు వ్యవహారం అంతా. సర్లే కానీ నువ్వు ఢిల్లీకి ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. అయితే ఓకే, నువ్వు ఢిల్లీ వెళ్ళేలోపు అమృత వికాస్ ఇంట్లో ఉంటుందని నేను ప్రూవ్ చేస్తాను. ఓసై, నిన్ను అమృత పేరెత్తే ఉంటే చంపేస్తాను. నేనిప్పుడు ఇక్కడ ఉంటుంది వికాస్ని దారిలో పెట్టడానికి. అది అయ్యే పనేనా? నువ్వు నోరు మూసుకుని నేను చెప్పేది విను. నేను వికాస్ని పెళ్లి చేసుకుంటానంటే మా డాడీ అతనికి మంచి జాబ్ ఉందా, బిజినెస్ ఉందా,
ఏం చూసి నిన్ను వికాస్కి ఇచ్చి పెళ్లి చేయమంటావు అని అడిగారు. మొన్న మా ఫ్రెండ్ శాంతి పెళ్లికి వెళ్ళినప్పుడు తను కూడా వికాస్ గురించి ఇలాగే మాట్లాడింది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుని వికాస్కి చెప్పాను. ఏంటో, నేను ఇక్కడ 10 రోజులుంటాను. ఈ లోపు మంచి జాబ్ గాని బిజినెస్ గాని వికాస్ చేసి చూపించాలి. 10 రోజుల్లోనా? వికాస్ చేస్తాడని నమ్మకం నాకుంది. నా మీదున్న ప్రేమ వికాస్ చేత తప్పకుండా ఏదో ఒక పని చేయిస్తుంది. ప్రేమకి అంత పవర్ ఉందా? అవును, అది ప్రేమలో పడ్డవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వికాస్ నన్ను దక్కించుకోవడం కోసం తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు. చూస్తూ ఉండు. అంటే వికాస్కి ప్రేమ పరీక్ష పెట్టావా? వట్టి పరీక్షే కాదు, ఇది నాకు వికాస్కి కూడా మంచిదే. రేపు పెళ్లి కూడా అయ్యాక నీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారని అడిగితే చెప్పుకోవడానికి నాకు ఉండాలిగా. అలాగే వికాస్కి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో నువ్వు ఢిల్లీ వెళ్లేలోపు వికాస్ ఏదో ఒకటి సాధించి చూపించాలన్నమాట. ఎస్. ప్రేమలో ఎన్ని కష్టాలున్నాయి. కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. అది అనుభవిస్తేనే దాని మజా తెలుస్తుంది. నీకా ఛాన్స్ లేదులే. అలా అనకే తల్లి. ఈ మధ్య నన్ను కూడా ప్రేమిస్తున్నానని ఒకడు వేపుకు తినేస్తున్నాడు. అవునా? అవును. ఏ రోడ్లో చూసినా వాడే, ఏ బస్ స్టాప్లో చూసినా వాడే, ఆఖరికి అర్ధరాత్రి హాస్టల్ రూమ్ కిటికీ దగ్గర కూడా వాడే. రియల్లీ? ఎలా ఉంటాడే వాడు? ఏం చెప్పనే, వాడి కలర్కి నా కలర్కి, వాడి హైట్కి నా హైట్కి, వాడి వెయిట్కి నా వెయిట్కి ఎక్కడా మ్యాచింగే కాదు. కానీ వాడు మాత్రం నువ్వే నాకు మ్యాచింగ్ అంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే. వాడు నేను చూడాలి. అదేం పెద్ద కష్టం కాదులే. ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా ఆశ్చర్యపోక్కర్లేదు. అదిగోనే వాడే. వాడా? చూసావా, వాడే. తార్ డ్రమ్లో ఎలా ఉన్నాడో. ఐ లవ్ యూ సుబ్బు. ఇది వాడి వరుస. చంపేస్తున్నాడు. నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ చెప్పు సుబ్బు, పని అయిపోతుంది కదా. ఏమండి సుబ్బలక్ష్మి ఫ్రెండ్ గారు, తమరైనా చెప్పొచ్చు కదా నాకు ఐ లవ్ యూ చెప్పమని. ఐ లవ్ యూ అంటే చెప్పవే. నువ్వు కూడా ఏంటే? మీ ఫ్రెండ్ గారు కూడా చెప్పారు కదా సుబ్బు, ఐ లవ్ యూ చెప్పు, ఓ పని అయిపోతుంది కదా. ముందు నీ పని అయిపోతుంది, ఉండు. నిన్ను రా సుబ్బు, గోడ దూకిరా. అమ్మో ఏంటి? రా సుబ్బు, ఆగ్రా. రా. అమ్మో లగెత్తురో లగెత్తు. అమ్మో ఏంటి అయిపోయావు? రా రా సుబ్బు, ఐ లవ్ యూ చెప్పు. ఇప్పుడు తాతయ్య ఫోన్ చేసినా లాభం లేదు. నాన్న వెంకట్రావు వచ్చే టైం అయింది. ఇంకా లేట్ చేస్తే నేను దొరికిపోతాను. ఏంటి భుజాన బ్యాగ్ వేసావు బయటికా? అవునంటే అర్జెంటుగా ఫ్రెండ్ని కలవాలి. ఇవాళ అద్దెకి దిగేవాళ్ళు అవుట్ హౌస్కి వస్తున్నారు. ఇందులోని సామాన్లన్నీ ఎవరు సర్దుతారు? నీ బాబు వచ్చి సర్దుతాడా? అది కాదంటే ఈరోజు కాలేజ్ ఉంది. ఆదివారం కూడా కాలేజ్ ఉంటుందా? అంటే మధ్యాహ్నం వరకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఆంటీ. అయిపోయిన తర్వాత వచ్చేస్తానంటీ. మరి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానన్నా ఏంటి తిక్క తిక్కగా సమాధానం చెప్తున్నావు? ఆ బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళు. అది కాదు ఆంటీ. వెళ్ళు, పంచోడు.
రాత్రిపూట తలుపులు వేసుకోకుండా పడుకుంటే మేము నీ కాపలాగా ఉండాలా? లేకపోతే అవుట్ హౌస్ ని బ్రోతల్ హౌస్ చేస్తున్నావా? ఆంటీ ఆంటీ అని మాకన్నీ యాంటీ పనులు చేస్తున్నావు. నీ తిక్క కుదిరిస్తాను, ఏమనుకున్నావు? వెళ్ళు. వెళ్ళి కిచెన్ సంగతి చూడు. వెళ్ళు. ఇదిగోనండి అయ్యా పేస్టు బ్రష్. పల్లెటూరుకు వచ్చిన తర్వాత కూడా పేస్ట్ ఎందుకురా వేస్ట్? వేప పుల్ల కావాలి, వేప పుల్ల. పద. అలాగేనండి. అయ్యా రాత్రి మీకోసం ఓ అమ్మాయి ఫోన్ చేసిందండి. ఎవరు? పేరు అమృత అంటండి. అమృత ఏం చెప్పింది? మీతో అర్జెంటుగా ఫోన్లో మాట్లాడాలంది. మరి నన్ను నిద్ర లేపచ్చు కదరా? తమరు అలసిపోయి ఉన్నారు కదండి, అందుకే లేపలేదండి. పొద్దున్నే ఫోన్ చేయమని చెప్పానండి. సర్లే నువ్వు వెళ్ళు. అమృత ఫోన్ చేసిందా? నేను లేను కదా అని భానుమతి ఆమె సాధించి బాధ పెట్టిందా? కాదు. ఎన్ని బాధలు పెట్టినా ఓపికగా సహించి ఊరుకుంటుందే గాని అర్ధరాత్రి వేళ ఫోన్ చేసి చెప్పదే. ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే అర్ధరాత్రి వేళ ఫోన్ చేయదు. సరే అన్ని రకాలుగా ప్రయత్నించి చూశాను, ఇక అయిపోయింది. నాన్న వెంకట్రావులు ఇంటికి వస్తారు, అడ్వాన్స్ ఇస్తారు. నా మీద పడ్డ నిందని పోగొట్టుకోవడానికి ఆధారం దొరికిందని సంతోషపడ్డాను. మీ కూతురు ఎలాంటి తప్పు చేయలేదని మీకు గర్వంగా చెప్పాలనుకున్నాను నాన్న. కానీ నాకు అదృష్టం లేదు. నాన్న నన్ను చూస్తే అపార్థాలు ఇంకా పెరిగిపోతాయి. ఇప్పుడెప్పుడే కుదుట పడుతున్న నాకు మళ్ళీ కష్టాలే. నాన్న రాగానే అవుట్ హౌస్ ఖాళీ చేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను. ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు. ఇన్ని రోజులు నన్ను ఆప్యాయంగా మనవరాలుగా ఆదరించిన తాతయ్య ఇంట్లో ఉంటే ఇలా జరిగేది కాదేమో. అంతా నా దురదృష్టం. హలో మా రేఖ. తాతయ్య మీరా? చెప్పండి, బాగున్నారా తాతయ్య? బాగానే ఉన్నానమ్మా. అమృతను ఒకసారి పిలుస్తావా? అమృతనా? అలాగే, లైన్లో ఉన్నాను తాతయ్య. అలాగే. అమృత, నీకే ఫోను. తాతయ్య. అమృత, ఏమ్మా బాగున్నావా? ఏమ్మా, అవును నిన్న రాత్రి ఫోన్ చేసింది నువ్వేనా? అవును తాతయ్య, నేనే చేశాను. ఏమ్మా? అర్జెంట్గా మీతో మాట్లాడాలి తాతయ్య.